మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సో ఫస్ట్ అందరు ప్రూఫ్స్ అడుగుతారని నేను ప్రూఫ్స్ తో పాటే కుండ బద్దలు కొడుతున్నాను. ఎస్, ఇక్కడ చూడండి, ద కమిషనర్ అండ్ ఎక్స్, ఇవి కూడా సేమ్ అదేనండి, ఇవి కూడా సేమ్. ఇగో న్యూఢిల్లీ అండి, ఇది ఢిల్లీకి మన తెలంగాణకి ఉన్నటువంటి పంచాయతీ. ఏదైతే ఎఫ్సిఐ గురించి మేము డబ్బులు ఇవ్వమని వాళ్ళు, మిస్యూజ్ జరిగిందని వాళ్ళు, 1700 కోట్లు మాయం చేసిరని వాళ్ళు, మేము మీకు డబ్బులు ఇవ్వం 1500 కోట్లు ఏడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఆ ఫేక్ బిల్ సృష్టిస్తే మేము దానికి ఇవ్వమని చెప్పినటువంటి లెటర్ అండి, రాసినటువంటి లెటర్ అండి. వచ్చిందండి, కనిపిస్తుందా? ఎస్ సార్. సో సేమ్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో సేమ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎవరికైనా కావాలంటే నేను మీకు ఇస్తానండి. ఎన్ని లెటర్లు ఉన్నాయంటే ఇగో ఇవన్నీ ఉన్నాయండి, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇగో చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో శ్రీ ప్రశాంత్ త్రివేది, జాయింట్ సెక్రటరీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ, తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్. ఇది గంగుల కమలాకర్ గారు ఉన్నప్పుడు కూడా, అంటే తర్వాత ఉన్నటువంటి మంత్రితో ఉన్నటువంటి లెటర్స్ అండి ఇవి. అంటే తర్వాత ఈటెల రాజేందర్ గారు ఈ పదవి నుంచి తప్పుకున్న తర్వాత, పోర్ట్ఫోలియో నుంచి మారిన తర్వాత కూడా కొత్త మంత్రి ఎవరైతే వచ్చిండో ఆ మంత్రికి కూడా ఇది కొనసాగుతూనే ఉన్నది. వంశ పారపర్యంగా తరతరాలుగా 10 ఏళ్ల నుంచి ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఇప్పటి కూడా ఈ పంచాయతీ. కానీ ఈ 1700 కోట్లు మింగిన తిమింగలం మాత్రం చాలా కన్నింగ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే ఏం తెలియదు, నక్కజిత్తుల వినయాలని కూడా చూపిస్తూ ఉంటాను. నేను అసలు షాక్ అయ్యానండి. అంతకుముందు ఈటెల రాజేందర్ గారు అంటే నాకు చాలా అభిమానం ఉండదండి. బట్ ఒక్కొక్కటి ఇవన్నీ కనుక్కున్నాక, అరే ఈయన ఇంత బాగా నటించిండా, సో అద్భుతంగా మరి ఫిలింఫేర్ అవార్డ్స్ ఎన్ని అవార్డ్స్ రావాలో అన్ని అవార్డ్స్ వచ్చేవి కదా అని చెప్పి నాకు చాలా బాధ అయిందండి. ఈటెల రాజేందర్ గారి గురించి తెలుసుకున్న తర్వాత చాలా బాధ అనిపించింది. సివిల్ సప్లైస్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఆఫ్ ప్యాడీ. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఈ పాలసీ చదవచ్చండి. సో ఇవన్నీ కూడా నేను కోర్టులో సబ్మిట్ చేయబోతున్నా. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పి డిసైడ్ అయినా నేను, నా ఓన్ ఓకే టీవీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దాని మీద. రిపోర్ట్ ఆఫ్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ టు లుక్ ఇన్ టు ద వేరియస్ aspects involved in the procurement of levy rise during 2014-15 kilometers and a subsidy due from the government of India. Government of India subsidy ఇచ్చినటువంటి పైసలు కూడా నొక్కేసినండి. ఇగో 2014 ఇప్పుడు ఏదైతే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినో ఆ ఎక్స్ప్లెయిన్ చేసింది పూసగుచ్చినట్టు కూడా దీంట్లో ఉందండి. ఇంకా చాలా ఉన్నాయండి యాక్చువల్గా. ఇగోండి సేమ్ ఇది కూడా దాని కంటిన్యూషన్. అంటే మొత్తం కూడా ఎన్ని లెటర్లు రాసిందంటే ఎఫ్సిఐ మన తెలంగాణ ప్రభుత్వానికి, ఆడిట్ చేయండి, దీని పంచాయతీ తేల్చండి అంటే ఎవరు కూడా తెలియజేయలేదండి దీని గురించి. ఇగో ఎన్ని పాయింట్స్ 2015 ఇన్ఫర్మేషన్ ఆన్ ప్యాడీ పర్చేసెస్ విత్ ఇన్. నేను బ్రీఫ్గా చెప్తున్నానండి, ఎందుకంటే ఇవన్నీ చదవాలంటే ఒక రోజంతా కూడా పట్టదండి. బట్ ఇవన్నీ కూడా సాక్ష్యాలు. స్కామ్ జరిగిందన్న దానికి ఇవన్నీ నగ్న సత్యాలు, ఇవన్నీ కూడా మళ్ళీ వైట్ పేపర్స్ అనుకునేరు మీరు, కావాలని నేను అనుకుంటారు. సృష్టించేంత సీన్ నాకు లేదండి. ఇదన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్గా, అంటే 10 ఏళ్ల నుంచి ఏం పంచాయతీ జరుగుతుంది, 8-9 సంవత్సరాల నుంచి. ఫస్ట్ కేవలం 2014 నుండి 2016 సంవత్సరం, ఈ 2 ఏళ్లలో ఈ సివిల్ సప్లైస్ని ఎవరు కూడా పట్టించుకోలేదండి. సో ఇదే అరుసుగా తీసుకున్నటువంటి ఈటెల రాజేందర్ గారు 1700 కోట్ల రూపాయలని మిస్యూజ్ చేయడం జరిగింది. ఎఫ్సిఐ ఇచ్చినటువంటి లెటర్ ఇది. నెక్స్ట్ దీనికంట ఇవన్నీ మీకు చూపించిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లోకి నేను పోతానండి. ఇవన్నీ కూడా అవేనండి. రా రైస్, సో ఎంత ఏంటి, ఎన్ని ఇయర్స్ నడిపించారు, 2 ఇయర్స్లో ఎవరెవరు చేతులు మారినాయి, సో తమిళనాడు గవర్నమెంట్ ఎంత పర్చేస్ చేసింది, తెలంగాణ గవర్నమెంట్ ఎంత పర్చేస్ చేసింది, సో ఇవన్నీ క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి ప్రూఫ్స్ అండి. రామకృష్ణారావు ఐఏఎస్ గారు సంతకం పెట్టినటువంటి లెటర్ అండ్ సివి ఆనంద్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయర్స్. ఇప్పుడు నేను వస్తానండి, ఇది సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్నప్పుడు సివి ఆనంద్ సంతకాలు పెట్టినటువంటి విషయం. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి ఈ సబ్జెక్ట్ అర్థం కావాలంటే ఒక్కసారి మన సివి ఆనంద్ ఐపీఎస్ని అడగండి. ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు ఆయనకి ప్రతి ఒక్క వివరాలు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు ఈ స్కామ్ బయటపడింది. ఈ స్కామ్ జరుగుతున్నట్టు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి కూడా తెలియదు. అది ఎందుకు తెలియదు, ఎట్లా జరిగింది అనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తా. సో ఈ పేపర్స్ నేను కాసేపు పక్కన పెడుతున్నా. ఇది మన తెలంగాణ గవర్నమెంట్ కి అరవింద్ కుమార్ గారు ఏదైతే ఎఫ్సిఐ ఏదైతే ఎక్కడైతే మిస్యూజ్ జరిగిందో దీని గురించి ఫ్యాక్స్ మెసేజ్ పంపించినటువంటి ఫ్యాక్స్ లెటర్ అండి. ఇది సబ్జెక్ట్ మీటింగ్ నోటీస్ అండి. దయచేసి మీటింగ్ కి రండి అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి ఈటెల రాజేందర్ గారికి. అండ్ ఎందుకంటే ఈయన మంత్రిగా ఉన్నప్పుడే లోన్ తీసుకుంటున్నట్టు ఈటెల రాజేందర్ గారి సంతకాలే ఉన్నాయి. డబ్బులు ముట్టినవి కూడా ఆయనకే. ఇగోండి ప్రత్యక్ష సాక్ష్యం అండి.